రైతు స్నేహకు స్వాగతం. ఇవాళ మనం డాక్టర్ ఏఎస్ రావు గారి దగ్గర నుంచి సుబాబుల్ పంటల్లో కలుపు యాజమాన్యం గురించి తెలుసుకుందాము. రైతు సోదరులేంటంటే, కూలీలు దొరకపోవటం వలన, వేరే ఇబ్బందులు, వేరే పైరులో ఉన్నటువంటి ఇబ్బందుల వలన, రైతు సోదరులందరిలో కూడా ఎక్కువగా ఈ సుబాబులనే కలప పంట వైపు మనం మొగ్గు చూపడం జరిగింది. ఈ సుబాబుల పంట అనేది సుమారుగా 2, 3 సంవత్సరాల వరకు కూడా పొలంలో ఉంటుంది. మార్కెట్‌కున్న పరిస్థితిని బట్టి నరుక్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అయితే రైతులు ఏంటంటే, కొద్దిగా ప్రాథమిక దశలో ఇందులో కలుపు యాజమాన్యం గురించి చెప్తాను. ఈ దీర్ఘకాలిక పంట కాబట్టి అయినా సరే, దీనికి మొట్టమొదట ఒక నెల, 2 నెలల వరకే కలుపు నుంచి పోటీ ఉంటుంది. ఆ తర్వాత పెద్దగా కలుపు నుంచి పోటీ ఉండదు. మనం ఈ సుబాబులు విత్తనాలు విత్తుకున్న వెంటనే మనం ఈ పెండి మిథిలిన్ అనే మందు ఎకరానికి 1 లీటర్ పిచికారీ చేసుకుంటే దాదాపుగా మీకు కలుపు నుంచి ఇబ్బంది రాకుండానే ఉంటుంది. అయితే ఇక్కడ నేనేంటంటే రైతు సోదరులందరికీ చెప్పేది కేవలం ఒక ప్యూర్ క్రాప్‌గా సుబాబులే కాకుండా సుబాబుల్లో అంతర పంటలుగా ఎందుకనంటే మనకి సంవత్సరం పైన ఉంటుంది కాబట్టి, మనకు 90 రోజుల్లో వచ్చేటువంటి ఈ మినుము, పెసర, సోయా చిక్కుడు గానివ్వండి, లేపోతే ఇటువంటియన్నీ కూడా తక్కువ పంట కాలంతో వచ్చేటువంటి ఈ అపరాల పంటల్ని అంతర పంటలుగా వేసుకోగలిగితే, అటు కలుపుని అణగదొక్కుతాయి. ఇటు రైతుకి అదనపు ఆదాయం వస్తుంది. కాబట్టి ఉదాహరణకి మనం సుబాబులతో పాటుగా మధ్యలో ఒక 2, 3 వరుసలు గనక మనం మినుము, పెసర వేసుకున్నామనుకోండి. ఆటి సుబాబుల విత్తనాలు ప్లస్ మినుము, పెసర విత్తిన వెంటనే మనం పెండి మితలను వేసుకుంటే, అందులో కూడా కలుపు రాకుండా అన్నిటికి ఉపయోగపడుతుంది. పైపొచ్చి కలుపు రాదు. తర్వాత ఉలవ గాని, మినుము, పెసర ఇయన్నీ గనక వేసుకుంటే మనకి కలుపుని అణగదొక్కి తర్వాత దశలో మనకి ఇబ్బంది లేకుండా అదనపు ఆదాయం వస్తుంది రైతుకి. అలాగే తర్వాత దశలో ఏం చేసుకోండి అంటే మనం ప్యూర్ క్రాప్‌గా యేసుకుంటేనేమో అంతర కృషి చేసుకోండి. ఒకవేళ సుబాబులతో పాటుగా మినుము, పెసర కూడా అంతర పంటలు వేసుకున్నప్పుడు గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉంటే గనక మనం ఈ మొ క్వైజల్ ఆఫ్ పాప్ అనే మందు ఎకరానికి 400 మిల్లీ లీటర్లు లేకపోతే గనక క్వైజాపాప్ అనే మందు ఎజిల్ సొసైటీ పావు లీటర్ గనక పిచికారీ చేసుకుంటే ఈ సుబాబులకి దాంట్లో ఉన్నటువంటి అంతర పంటలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మనం కలుపును గడ్డి జాతి మొక్కలు అలా కాకుండా ఒట్టి సుబాబులైనా, సుబాబులతో పాటుగా మినుము, పెసర పైర్లు కూడా ఉన్నప్పుడు, ఈ రెంటికి ఇబ్బంది లేకుండా ఇందాక చెప్పినటువంటి ఇమెజాతాఫిర్ అనే మందు, ఈ పర్షూట్ అనే మందుని గనక 200 మిల్లీ లీటర్ల అంతర పంటలుగా ఉన్నప్పుడు గనక పిచికారీ చేసుకుంటే, సుబాబులకి ఇబ్బంది లేదు. అందులో ఉన్న అంతర పంటలకి ఇబ్బంది లేకుండా అన్ని జాతి కలుపు మొక్కల్ని సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. కేవలం ఒక సుబాబులు మాత్రమే ఉందనుకుంటే గనక, అందులో ఈ ఇమిజాతాఫిర్ 200 మిల్లీ లీటర్లకు బదులుగా 250 మిల్లీ లీటర్ల వరకు కూడా పిచికారీ చేసుకుంటే, సుబాబులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు అన్ని జాతి కలుపు మొక్కల్ని సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. అవసరం వస్తే మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేసుకుంటే గనక సరిపోతుంది. ఇక ఆ తర్వాత నుంచి మనం పెద్దగా కలుపు యాజమాన్యానికి చేపట్టవలసినటువంటి అవసరం ఉండదు.